నమస్తే అండి. ఈరోజు ఇప్పుడు ఉన్న మనకి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాతావరణం బట్టి చిన్నపిల్లల్లో అంటే బిలో 3 ఇయర్స్ పిల్లల్లో జనరల్గా జలుబు, దగ్గు, కఫం, మ్యూకస్ థ్రోట్లో ఎక్కువ అక్యుములేట్ అయిపోవటం, సైనసైటిస్, అలర్జిక్ రైనైటిస్ అంటే ఇవన్నీ ఎక్కువగా ఇప్పుడు ఈ రోజుల్లో మనకి ఈ పిల్లల్లో ఎక్కువగా ఇప్పుడు ఉన్న వెదర్కి అయితే చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందండి. సో వీటికి హోమియోపతిలో ఎటువంటి నివారణ ఉంది, హోమియోపతిలో మనం ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. సో దీనికి బేసిక్గా మనకి 3 టైప్స్ ఆఫ్ రెమెడీస్ అనేవి కామన్గా మనం డే టు డే ప్రాక్టీస్లో వాడుతూ ఉంటామండి. దీంట్లో మనకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే నక్సోమికా, దాని తర్వాత క్యామోమిల్లా, నెక్స్ట్ మెడిసిన్ ఆర్సెనికమ్ ఆల్బమ్. సో ఈ నక్సోమికా అనేది జనరల్గా చిన్నపిల్లల్లో బిలో 3 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో ఎక్కువగా ఇండికేట్ చేస్తూ ఉంటుందండి. 200 పొటెన్సీ, మార్నింగ్ 4 పిల్స్, ఈవినింగ్ 4 పిల్స్ ఒక 3 డేస్ పాటు వాడుకుంటే చాలా వరకు పిల్లలకి రిలీఫ్ వచ్చేస్తూ ఉంటుంది. సో ఈ నక్సోమికా ఎటువంటి కండిషన్స్లో ఇండికేట్ అవుతూ ఉంటుంది. మనకి గొంతులో కఫం ఎక్కువగా అక్యుములేట్ అయిపోతున్నప్పుడు ఈ పిల్లలు ఏం చేస్తారంటే ఎక్కువగా చాలా రెస్ట్లెస్గా ఫీల్ అవుతూ ఉంటారు. అంటే కఫం ఎక్కువగా అక్యుములేట్ అయిపోయినప్పుడు జనరల్గా పేరెంట్స్ వాళ్ళ ప్యానిక్ ఏంటంటే పిల్లలు ఏం తినట్లేదు కదా అని పాలు పట్టేస్తూ ఉంటారు. సో ఆ పాలు పట్టేసినప్పుడు ఏమవుతుందంటే ఈ గొంతులో మనకి కఫం ఎక్కువగా అక్యుములేట్ అయ్యి గొంతు మింగలేకుండా ఒక రకమైన ఒక ప్లగ్ లైక్ సెన్సేషన్ ఇన్ ద థ్రోట్ అంటే అడ్డం పడిపోతూ ఉంటుంది. కఫం అడ్డం పడిపోయినప్పుడు ఏమవుతుందంటే ఈ పిల్లలు పాలు మింగలేక జనరల్గా అది వామిటింగ్ చేసేస్తూ ఉంటారు. కొంతమంది పిల్లల్లో ఏమవుతుందంటే ఈ మోషన్స్ అవుతూ ఉంటాయి. ఈ మోషన్స్ కూడా విరోచనాలు కూడా జిగట విరోచనాల్లాగా అవుతూ ఉంటాయి. సో ఈ జిగట విరోచనాలుగా అయినప్పుడు జనరల్గా ఈ కఫం గొంతులో అడ్డం పడుతున్నప్పుడు జనరల్గా ఈ మ్యూకస్ అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది. సో ఇట్లాంటి మోషన్స్ కానీ వామిటింగ్స్ కానీ అయిపోయినప్పుడు జనరల్గా పేరెంట్స్ ఎక్కువగా ప్యానిక్ అయిపోయి పిల్లాడు ఏం తినట్లేదు, గొంతులో కఫం అడ్డం పడిపోతుంది, పాలు ఇచ్చినా తాగట్లేదు, వామిట్ చేసేస్తున్నాడు అని డాక్టర్స్ దగ్గర పరిగెత్తూ ఉంటారు. సో ఇట్లాంటి కండిషన్స్లో ఏంటంటే ఎటు పరిగెత్తాల్సిన అవసరం లేదండి. ప్రాపర్గా ఈ కండిషన్స్ అనేవి ఉంటే ప్రాపర్గా ఒక మంచి క్వాలిఫైడ్ హోమియోపతిక్ డాక్టర్ గారి దగ్గరికి మీరు అప్రోచ్ అవ్వచ్చు. లేదంటే బేసిక్గా కొంతవరకు రిలీఫ్ తీసుకురావడానికి నక్సోమికా 200 పొటెన్సీ మార్నింగ్, ఉదయం, సాయంత్రం లేదంటే మధ్యాహ్నం పూట కూడా 3 times 4 పిల్స్ ఒక 3 days పడుకుంటే చాలా వరకు రిలీఫ్ వచ్చేస్తుందండి. సో ఒకవేళ రిలీఫ్ రాలేదు అనుకుంటే అప్పుడు మీరు ప్రాపర్గా ఒక మంచి క్వాలిఫైడ్ హోమియోపతిక్ డాక్టర్ దగ్గరికి అండర్ ద సూపర్విజన్ ఈ ప్రిస్క్రిప్షన్ అనేది వాడుకోవడం ఎంతైనా ఉత్తమం అండి. సెకండ్ స్టేజ్లో మనం చూస్తూ ఉంటే కొంతమంది పిల్లల్లో ఏమవుతుందంటే బాగా వైలెంట్గా ఉంటారు, బాగా యాంగర్ అంటే కోపం ఎక్కువ ఉంటుంది, బాగా ఇరిటబుల్గా, రెస్ట్లెస్గా ఉంటారు, చాలా ఒక రకమైన ఇరిటేషన్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే జనరల్గా హెడ్ఏక్ లేదంటే సైనసైటిస్, బాగా కళ్ళు కూడా ఎర్రగా ఉంటాయి, ముక్కులేమట నీళ్ళు అనేది విపరీతంగా కారిపోతూ ఉంటుంది. అది కూడా ఎలా కారిపోతుంది అంటే ట్యాప్ ఓపెన్ చేస్తే ఎలా మనకి దారలాగా వస్తుందో అలా ముక్కులేమట విపరీతంగా నీరు కారిపోతుంటుంది. అంటే వాటరీ నాసల్ డిశ్చార్జ్ అని చెప్తూ ఉంటాం. అలాగే విపరీతమైన దగ్గు అది ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళలో ఏంటంటే క్యామోమిల్లా అనేది ఇండికేట్ చేస్తూ ఉంటాం. సో బాగా వైలెంట్గా, బాగా ఫిజికల్గా, మెంటల్గా రెస్ట్లెస్గా ఉండి, బాగా ఇరిటబుల్గా ఉండి, కోపం ఎక్కువగా ఉండి, ఇందాక నేను చెప్పిన లక్షణాలు, దాంతోపాటు ఫీవర్ అనేది 100 degrees పైనే ఉంటుంటుంది. ఫీవర్ అనేది కంట్రోల్ అవ్వదు, బాగా హెడ్ఏక్ కూడా కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో 3 to 13 years లోపు పిల్లలు ఉంటే జనరల్గా క్యామోమిల్లా కూడా ఒక ప్రాపర్గా ఇండికేటెడ్ రెమెడీ అండి. దాని తర్వాత వచ్చేది మనకి ఆర్సెనికమ్ ఆల్బమ్. ఆర్సెనికల్ ఆల్బంలో కూడా దాహం, వాటర్ బట్టి, థర్స్టీ కండిషన్స్ బట్టి కూడా వీళ్ళు ఫిజికల్, మెంటల్గా బాగా రెస్ట్లెస్గా ఉంటారు, బాగా ఒక రకమైన నిస్సత్వం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది, బాగా వైలెంట్గా ఉంటారు వీళ్ళు కూడా. ఈ అబౌవ్ 13 years ఏజ్ ఇండికేషన్లో ఈ ఆర్సెనికమ్ ఆల్బమ్ 200 పొటెన్సీ, మళ్ళీ అలాగే మార్నింగ్, ఈవినింగ్ 4 పిల్స్, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల 4 పిల్స్ ఒక 3 days అనేది వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందండి. దాంతోపాటు ఏంటంటే తీసుకోవాల్సిన ప్రికాషన్స్, చాలామంది ఈ రోజుల్లో పిల్లల్లో ఏం చేస్తూ ఉంటారంటే బండి మీద కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళిపోతూ ఉంటారు. సో వీళ్ళల్లో ఏంటంటే కోల్డ్ క్యాచింగ్ టెండెన్సీ ఎక్కువ ఉంటుంది, ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి తొందరగా జలుబు, దగ్గుకి ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. సో వీళ్ళల్లో మనం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ తీసుకోవాల్సిన ప్రికాషన్ ఏంటంటే మంకీ క్యాప్స్ వాడటం, వీలైనంత వరకు కోల్డ్ ఫుడ్స్, కోల్డ్ డ్రింక్స్ అవన్నీ అవాయిడ్ చేయటం, రెఫ్రిజిరేటర్స్ అవి అంటే ఫ్రీజ్డ్ ఫుడ్స్ అవి అవాయిడ్ చేయటం, షుగర్ రిలేటెడ్ ఫుడ్స్ ఏమన్నాయి అవన్నీ కంట్రోల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందండి. సో వీలైనంత వరకు కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు తాగిపించడం, కొద్దిగా సూప్స్ అవి తాగిపించడం, వీలైనంత వరకు కోల్డ్ వెదర్కి బయట ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోవటం, ఈ కంటామినేటెడ్ సోర్సెస్ ఆ ఫుడ్ బయట ఈ స్ట్రీట్ ఫుడ్స్ అవి తినకుండా కంట్రోల్ చేసుకుంటే చాలా వరకు ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ని బారిపడకుండా, అంటే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ని బారిపడకుండా వీలైనంత ఏ ఇతర మందులు వాడాల్సిన అవసరం లేకుండా మన హోమియోపతిక్ మెడిసిన్స్ ద్వారానే చాలా వరకు 99% కంట్రోల్ చేసుకోవచ్చని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నానండి.